దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. భీమవరం దగ్గర ఉన్నటువంటి మైపావడ్డిగూడెంలో ఇప్పుడు మనం ఉంటున్నాము. మాకు అత్యంత ప్రియ సహోదరులైనటువంటి దైవజనులు క్రిస్టఫర్ గారు, సంజయ్ గారికి దేవుడిచ్చినటువంటి నూతనమైనటువంటి మందిరము, సేవకుల ద్వారా దేవుడు ప్రవచించి మరి 50 రోజుల్లో కట్టబడినటువంటి మందిరము. అయితే ఎంతో చక్కటి సహకారము సంఘ బిడ్డలు, మరి వారికి ఉన్నటువంటి వాహనాలు, వారి యొక్క బలము, వారి యొక్క ధనము మందిరానికి ఖర్చు పెట్టడానికి దేవుడు కృప చూపించి ఉంటున్నారు. సంఘ బిడ్డల ఐక్యత, అలాగే సువిశాలమైనటువంటి పొలాల మధ్యలో మరి చక్కటి మరి లోబడే మనసు కలిగినటువంటి మంచి సహవాసం కలిగి మరి సంఘ బిడ్డలను దేవుడిచ్చి ఉంటున్నాడు. మరి చూడండి, జూన్ 5వ తారీఖు ఈ చర్చి ప్రతిష్ట. మరి 4వ తారీఖున చాలా వేగవంతంగా మధ్యలో కాలువ ఉంది. ఆ కాలువను పూడ్చడానికి ఎంతగానో అందరూ ప్రయాసపడి ఆ పొలాలలో మట్టి తెచ్చి మరి ఇక్కడ వంతెన వేయడానికి ప్రభు కృప చూపించి ఉంటున్నారు. పట్టణాలలో కంటే పల్లెటూరులో ఉన్న సేవ, వారికి ఉన్నటువంటి ప్రేమ, సహకారం, వారి ఐక్యత చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. దేవుడు ఇంకా సంఘాన్ని, సేవకుల్ని ఇంకా బహుబలంగా వాడుకోవాలని, సంఘాన్ని మరి 30-60 నూరంతలుగా మరి సిద్ధపరచబడిన వధువు సంఘం వల్ల శుద్ధీకరించి ఆయన రాకడలో ఈ సంఘం ఎత్తబడాలి అని ఈ సంఘం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి మైపావడ్డిగూడెము మహిమ సియోను ఆలయము ఈ యొక్క మందిర ప్రతిష్ట కొరకు ప్రార్థించండి. అనుకున్న రీతిగానే జూన్ 5వ తారీఖున దేవుడు మంచి వాతావరణం ఇచ్చి ఎంతో సంతోషంగా ఘనంగాను ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని జరిగించారు. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ప్రార్థించినటువంటి మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియచేస్తున్నాను. ఇట్లు మీ ప్రియ సహోదరి.